ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతం డేంజర్ జోన్లో ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇవాళ అర్ధరాత్రికి మళ్లీ వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో 2 రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లన్నీ బ్లాక్ చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి ఖమ్మం జిల్లాలోని మున్నేరుకు వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం వరద ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 24 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు తెలిపారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో వరద ప్రభావిత కాలనీల్లోని బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మొన్న వరద ప్రవాహం ఎట్లా ఉందో చూసాం. ఖమ్మం నగర వ్యాప్తంగా ఖమ్మంలోని అనేక పలు కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వరద తగ్గింది అనుకునే లోపే మళ్ళీ వరద ప్రవాహం పెరిగింది. మున్నేరు మళ్ళీ డేంజరస్గా మారింది. సో దాంతో అక్కడ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అక్కడి నుంచి లోతట్టు ప్రాంత ప్రజల్ని. మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు, మున్నేరు ముంపు వరద ప్రభావిత ప్రాంతం పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఈ సమయానికి ఎంత డేంజర్ జోన్లో ఉన్నాయి? రాజేష్, పోయిన శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు కూడా ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు కాళరాత్రిని చవిచూశారు. నిద్రలేనటువంటి రాత్రిని ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నటువంటి రోజులను కూడా పోయిన ఆదివారం మనం చూసాం. మళ్ళీ సరిగ్గా ఇవాళ ఆదివారం, నిన్న శనివారం మళ్ళీ నిన్నటి నుంచి వర్షం కురుస్తుంది. ప్రస్తుతం మనం మున్నేరు దగ్గర ఉన్నటువంటి నయాబజార్ బ్రిడ్జ్, ఏదైతే పాత బ్రిడ్జ్, ఖమ్మానికి మొట్టమొదటి బ్రిడ్జ్ ఏదైతుందో ఆ బ్రిడ్జ్ దగ్గర మనం ఉన్నాం. వరద ప్రవాహం యొక్క ఉధృతి మనం చూడొచ్చు. మనం చూస్తున్నటువంటి ఏరియా ఎడమపైపు ఉన్నదంతా కూడా ఖమ్మం రూరల్ మండలం పెద్దతండ, సాయినగర్, అట్లాగే జలగం నగర్తో పాటు ఖమ్మం రూరల్ మండలానికి సంబంధించినటువంటి ప్రాంతం ఇదంతా కూడా. అట్లాగే దీనికి కుడిపక్క ఉన్నటువంటి ప్రాంతం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ప్రాంతము. 3 టౌన్ ఏరియాలో ఉన్నటువంటి మోతీ నగర్, దాంతోపాటు పద్మావతి నగరు, అట్లాగే మంచికంటి నగరు, దాని తర్వాత వెంకటేశ్వర నగరు, బొక్కలగడ్డ ఏరియాలకు సంబంధించినటువంటి దృశ్యం రైట్ సైడ్ ఉంది. ఒక్కసారి ఈ విజువల్స్ చూడొచ్చు. మొన్న వరద విలయం మిగిల్చినటువంటి జ్ఞాపకాలు ఇంకా ఈ ప్రాంతాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. వరద అదే రీతిలో వస్తున్నది. అట్లాగే మొన్న వరద ఎక్కడి దాకా వచ్చింది అనేటువంటి విషయాన్ని ఈ దృశ్యం చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల కూడా వరద తాలూకు వ్యర్థాలన్నీ కూడా ఇంకా మనకు స్పష్టంగా విజువల్స్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి కూడా మున్నేరు క్యాచ్మెంట్ ఏరియా, ఆకేరు క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కూడా జనగామ నుంచి మొదలవుతుంది. జనగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలతో పాటు మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని మండలాలు కూడా ఆకేరు క్యాచ్మెంట్ ఏరియాలు ఉంటాయి. దాంతోపాటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తిరుమలాయపాలెం మండలము, అట్లాగే దానికి ఆనుకున్నటువంటి మర్రిపేటకు సంబంధించినటువంటి ఏరియా కూడా అంతా ఆకేరు పరిధిలో ఉంటుంది. అట్లాగే మున్నేరు పరిధిలో కనుక చూసుకున్నట్టయితే నర్సంపేట నుంచి మొదలుకుంటే నర్సంపేట, చిన్నగూడూరు నుంచి మున్నేరుకు సంబంధించినటువంటి ఫ్లడ్ మొదలవుతుంది. గుండాల, ఇల్లందు, కారేపల్లి, కామేపల్లితో పాటు ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఎగువ దిగువ ప్రాంతాలన్నింటిలో కూడా ఖమ్మం పైన ఉన్నటువంటి అన్ని మండలాలు కూడా మున్నేరు క్యాచ్మెంట్ ఏరియాలో ఉంటాయి. పెద్ద ఎత్తున వరద వస్తుంది. గత రాత్రి నుంచి కూడా ప్రజలను మున్నేరు వరద భయపెడుతుంది. ఈ మున్నేరు జనగాం దగ్గర నుంచి మొదలైనటువంటి ఆకేరి కూడా ఈ మున్నేరులోనే కలుస్తుంది. అట్లాగే నర్సంపేట నుంచి అన్ని వాగుల యొక్క నీళ్లు కూడా మున్నేరులోనే కలుస్తాయి. ఈ మున్నేరు ఖమ్మంకి వచ్చేటప్పటికి అనేక వాగులు కలిసిన తర్వాత ఉగ్రరూపం దాల్స్తుంది. ఎందుకంటే ఆకేరు, బుడమేరు, మున్నేరు, ఆ పక్క ఉన్నటువంటి బుగ్గవాగు, మసివాగు ఇవన్నీ కలిసిన తర్వాత పగడేరు వాగు కూడా కలుస్తుంది. ఇవన్నీ కలిసిన తర్వాత ఒక మున్నేరు తీవ్ర రూపం దాల్చేది కూడా ఖమ్మం రూరల్ మండలంలోనే ఉగ్ర రూపం దాల్చి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి వాటర్ను మనం చూస్తున్నాం. ఈ వర్షం తాలూకా వరద ఉధృతి మరింత పెరుగుతుండటంతో ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఇప్పటికే అన్ని వాగులన్నీ కలిసి అక్కడ వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. దాంతోపాటుగా బంగాళాఖాతంలో ఇంకా వాయుగుండం ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇవాళ రేపు ఇంకా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ కూడా చేస్తోంది. దీంతో అక్కడ పరిసర ప్రాంతాల ప్రజలను ఎక్కడికి తరలించారు? ఎవరు దాన్ని పర్యవేక్షిస్తున్నారు?
ప్రస్తుతం అయితే నిన్న మొన్న కురిసినటువంటి వర్షాల దాటికి ఈ వారంలో జరిగినటువంటి నష్టం దాటికి కొంత అధికార యంత్రాంగంలో చలనం వచ్చిందని చెప్పుకోవచ్చు. రాత్రి నుంచే వారందరినీ కూడా దాదాపు ఖమ్మం నగరంలో 10 చోట్ల ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇంకా పునరావాస కేంద్రాలు పెంచుతూ ఉన్నారు. ఎందుకంటే వరద ఎఫెక్ట్ పెరిగింది. అట్లాగే వరద ఎఫెక్ట్తో పాటు వర్షం కూడా భారీగా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ ఇండ్లలో ఉండేటువంటి దుస్థితి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఎప్పుడు కూలుతుందో తెలియదు. గడిచిన 3-4 రోజులుగా వరద వర్షాలకు తడిసిపోయి ఉన్నటువంటి గోడలు పైకప్పు కూలేటువంటి ప్రమాదం ఉండటంతో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని కూడా రెస్క్యూ చేసి పునరావాస కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. రాబోయే వారం రోజుల పాటు కూడా భయానకమైన పరిస్థితులే ఖమ్మం నగరంలో అట్లాగే ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతాల్లో ఉంటాయి. ఎందుకంటే ఆ వరద దాటికి 24 నుంచి 36-40 గంటల పాటు నీళ్లలో నానినటువంటి గోడలు ఏ క్షణంలోనే కూలేటువంటి ప్రమాదం ఉంది. చాలా చోట్ల మనం నిన్న చూసాం. రాకాస్తండ లాంటి చోట్ల అయితే ఇళ్లలోకి ప్రజలు వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు. ఖమ్మం నగరంలో కూడా చాలా చోట్ల రేకులు ఇతర మామూలు గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళ ఇల్లు పూర్తిగా ధ్వంసమైపోయి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ ఇళ్లలోకి వెళ్లి నివాసం ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి రాబోయే వారం రోజులు కూడా వారందరినీ ప్రభుత్వమే పరిరక్షించాల్సి ఉంటుంది. కాబట్టి ఖమ్మం నగరంలో వాటిని ఇంకా పునరావాస కేంద్రాలను పెంచాలి. పునరావాస కేంద్రాల్లో కూడా వసతులు పెంచాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ కూడా మంచినీళ్లు మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పరిసరాలలో ఫాగింగ్ లాంటివి చేసి అక్కడ బ్లీచింగ్ చల్లకపోతే కనుక 100 మంది ఒకే చోట నివాసం ఉండేటువంటి ఆస్కారం ఉన్న చోట్ల అక్కడ కూడా వ్యాధులు ప్రబలేటువంటి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు హైజీనిక్ ఫుడ్ అందించాల్సినటువంటి అవసరం ఉంది. మంచినీళ్లు కావచ్చు, భోజనం కావచ్చు, వసతి కల్పించడంతో పాటు అక్కడ కరెంటు ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మున్నేరు వరదలో తీసుకొచ్చినటువంటి కొంతమందిని ఎక్కడైతే సేవ్ చేసి తీసుకొచ్చారో వాళ్ళని తీసుకెళ్లి పెట్టినటువంటి ఫంక్షన్ హాల్లో కూడా కరెంటు లేనటువంటి దుస్థితి ఉంది. కాబట్టి ఖమ్మం నగరంలో చాలా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, చాలా సేఫ్ జోన్లు కూడా ఉన్నాయి. అంటే ఖమ్మం నగరంలో మున్నేరు పరివాహక ప్రాంతంలో మాత్రమే వరద వస్తుంది, కొంత లకారం పరివాహక ప్రాంతంలో వరద వస్తుంది. మిగిలినటువంటి ఖమ్మం 80-85% ఖమ్మం ప్రశాంతంగానే ఉన్నది. కాబట్టి ఆ ప్రాంతాలలో వరద ప్రభావం లేని చోట తమను ఉంచాలని కోరుకుంటున్నారు. అట్లాగే కరెంటు వెలుతురుతో పాటు మరుగుదొడ్లు, మిగతా వసతులు, భోజన వసతులు కల్పించాలని కూడా ప్రజలు కోరుతా ఉన్నారు. పొట్ట చేత పట్టుకొని కట్టుబట్టలతో బయటికి వెళ్ళినటువంటి ప్రజలు సర్వం కోల్పోయి మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు సమయార్థమైనటువంటి ఈ రోజుల్లో మళ్ళీ నిన్న ఇవాళ వర్షం పడుతుండటంతో ప్రజల్లో ఒకంత ఆందోళన కనపడుతుంది. తమను ఆదుకోవాలనేటువంటి ఒక డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పర్యటన చేస్తున్నారు. నిన్న కూడా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరైనా వచ్చి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు తప్ప ఇప్పటివరకు వారికి ప్రత్యక్షంగా సాయం అందించేటువంటి అవకాశం వాళ్ళు తీసుకోలేదు. దాంతోపాటు అరకొర వసతులు మాత్రమే ప్రభుత్వం నుంచి నిత్యావసర వస్తువులు మాత్రమే ఇప్పటివరకు వారికి వచ్చాయి. 1-2 దుప్పట్లు, 1-2 టవల్స్ మాత్రం ఇచ్చి చేతులు దుప్పుకున్నట్టుగా ప్రజలు చెప్తున్నారు. కట్టుబట్టలు తప్ప మాకేమీ లేవు, మొత్తం పోయింది. ఇప్పుడు ఆ సాయం అందించకపోగా మళ్ళీ ఇప్పుడు వర్షం వస్తుంది. ఆ పొడి బట్టలు ఏవైతే నిన్న మొన్న స్వచ్ఛంద సేవా సంస్థలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటివో వాటిని కూడా చేత పట్టుకుని వారు బయటికి వెళ్లాల్సిన దుస్థితి వాళ్ళ ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతాల్లో ఉంది. మళ్ళీ ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మళ్ళీ 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. రాగల 24 గంటల్లో రెడ్ జోన్లో వర్షపాతం నమోదవుతుంది. కాబట్టి ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలే కాదు, ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు ఎన్నిళ్ళు కూలుతాయో ఇవాళ తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు రాత్రి ఇదే రకంగా వర్షం పడుతుంది. మనం చూస్తే కూడా వర్షంలోనే మనం లైవ్లో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు రాత్రికి మరింత వర్షం పెరిగితే ఇంకా ఈ వరద ప్రభావం, వరద నష్టం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఖమ్మం నగరానికి మరోసారి ముప్పు పొంచి ఉంది, చాలా స్పష్టంగా తెలుస్తోంది. మొన్నటిదాకా వరదలతో అతలాకుతలమైన ఖమ్మంలోని అనేక కాలనీలు, అనేక ప్రాంతాలు మళ్ళీ ఇవాళ ముంపుకు గురయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆకేరు, మున్నేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రవాహాలన్నీ కూడా కలిసి, వాగుల ప్రవాహాలన్నీ కలిసి ఖమ్మం నగరాన్ని మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే మొన్నటిదాకా సరిగా సౌకర్యాలు అందించలేనటువంటి ప్రభుత్వం విమర్శలు రావడంతో అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు అక్కడి ప్రజల్ని తరలించే ప్రయత్నాలు అక్కడ అధికార యంత్రాంగం చేస్తోంది. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు భారీ వర్షాలు కూడా ఉన్నాయి అని వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేస్తున్న నేపథ్యంలో ఇంకా వరద ఉధృతి ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక భయాందోళనలు అందరిలోనూ కనిపిస్తూ ఉన్నాయి.